ఉదయం ఎండ, సాయంత్రం వర్షం. తెలంగాణలో విచిత్ర వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరగా హీట్ వేవ్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హీట్ వేవ్ కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరోవైపు ఎండ తీవ్రతతో ఏర్పడుతున్న క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో సాయంత్రం వేళల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఈ నెల 4 నుంచి 5 మధ్య కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు 14 లేదా 15 నాటికి తెలంగాణకు చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ మొదటి వారంలో కూడా ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కాలేదు. కేవలం ఉక్కపోత వాతావరణం, ఉదయం సమయంలో విపరీతమైన ఎండ, సాయంత్రం సమయంలో కూడా కొంచెం చల్లటి వాతావరణం ఉంటుంది. మనతో వాతావరణ శాఖ అధికారి ఉన్నాడు. సార్ నమస్తే సార్. ప్రధానంగా వాతావరణం మార్పులు ఏంది, అసలు ఇప్పటి వరకు కూడా ఎండ తీవ్రత కూడా గరిష్ట స్థాయిలో కొనసాగుతుంది, ప్రధానమైన కారణాలు ఏంటి సార్? మే 20 తారీఖు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించు హీట్ వేవ్ లాంటి పరిస్థితులు కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో 44 నుంచి 46, 47 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ మాన్సూన్ ఎంటర్ అయ్యే నార్మల్ తేదీ కేరళకి 1వ తేదీ అయినప్పటికీ ఈసారి అరౌండ్ 4 నుంచి 5వ తారీఖుల సమయంలో మనకి కేరళలోకి ఎంటర్ అవుతుందని భావిస్తున్నాము. అక్కడి నుంచి మనకి ఇంచుమించు వారం నుంచి 10 రోజులు జనరల్గా తెలంగాణకి చేరుకోవడానికి పడుతుంది. కాబట్టి అరౌండ్ 14, 15 తారీఖులకు సుమారుగా మనకి తెలంగాణలోకి మాన్సూన్ చేరుకునే అవకాశం ఉంది. ఈలోగా ఏంటంటే మనకి యాక్చువల్గా జూన్ నెల కూడా మనకి సమ్మర్ పీరియడే అయినప్పటికీ మాన్సూన్ ఎర్లీగా వచ్చేసినట్టయితే ఈ మాన్సూన్ క్లౌడింగ్ వల్ల మనకి ఎండల యొక్క ఇబ్బంది పెద్దగా తెలియదు. అయితే ఈసారి మనకి జూన్ 15 వరకు కూడా మాన్సూన్ మనకి ప్రవేశించినట్టయితే ఈ ఎండలు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఎండల వల్ల వచ్చిన కొన్ని గాలి మార్పుల వల్ల రాగల 2-3 రోజుల్లో వరకు మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించుగా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు పడే సూచన ఉన్నందున రాగల 3-4 రోజుల్లో మటుకు టెంపరేచర్లు అయితే తగ్గే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా ఎన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికీ గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అదేవిధంగా ఎన్ని జిల్లాల్లో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి సార్? మనకి నిన్న అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మం జిల్లాలో 43.5 డిగ్రీలు, అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో 41.5 డిగ్రీలు, ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో 41 నుంచి 43.5, 44 డిగ్రీల వరకు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. ఇవే టెంపరేచర్లు రాగల 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే రేపు పడే వర్షాల వల్ల గ్రాడ్యువల్గా మనకి అన్ని ప్రాంతాల్లోనూ కూడా టెంపరేచర్లు 2 నుంచి 4 డిగ్రీలు గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం. సార్, ప్రధానంగా ఏ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? మనకి క్యుములోనింబస్ మేఘాల వల్ల ముఖ్యంగా ఈ హీట్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉన్నట్టయితే ఈదురుగాలులు వేగం ఎక్కువ ఉంటుంది. అలాగే కొంచెం వర్షపాతము, ఈదురుగాలులు, ఈ థండర్ బోల్ట్స్ ఇటువంటివి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చూసినట్టయితే రేపటి నుంచి మనకి ఈ గ్రాడ్యువల్గా ఈ ఈశాన్య జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఛాన్స్ ఉంది. ఎల్లుండి నుంచి చూసినట్టయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం అన్ని జిల్లాలకి అలర్ట్ పెట్టినంత మాత్రం రాష్ట్రం అంతా వర్షం పడుతుందని కాదు. ఇదేంటంటే మనం ఐసోలేటెడ్ రెయిన్ అంటే ఒక జిల్లాలో 25% రెయిన్ భాగం కవర్ అయినా ఆ జిల్లా అంతటికి కూడా ఎల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. సో అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి ఎక్కడో అక్కడ ఈ రెయిన్ఫాల్ అనేది రాగల 3-4 రోజులు అన్ని చోట్ల పడే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా ఎల్నినో ప్రభావం కూడా ఉంటుందన్నారు సార్. అసలు నిజంగా ఎల్నినో ప్రభావం ఎంత మేరకు ఉన్నది, అసలు ఇప్పటివరకు ఋతుపవనాలు రాకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, ఎల్నినో వల్ల కూడా ఋతుపవనాలకు బ్రేక్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్? ఈ ఎల్నినో ప్రభావం మనకి జూన్ నుంచే ఉంటుందని మనం ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చిన నివేదిక ప్రకారం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లోనూ కూడా ఎల్నినో ప్రభావం జూన్లో ప్రారంభమై గ్రాడ్యువల్గా దాని ప్రభావం పెరిగే అవకాశం ఉందని ఐఎండీ నివేదిక చెప్తోంది. దీనివల్ల మనము ఏప్రిల్లో ఇచ్చిన ఫోర్కాస్ట్ పర్సంటేజ్ 92% అంటే 8% లోటు ఉంటుందని ఏప్రిల్లో భావిస్తే ఇప్పుడు మరొక 2 నుంచి 6% తగ్గే అవకాశం ఉందని, 90 నుంచి 86% మాత్రమే మనకి రెయిన్స్ పడే అవకాశం ఉంది ఈ ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల అని మనం పేర్కొనడం జరిగింది.